హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మహేష్. మీరు చూస్తున్నారు ఎండిఎంటీ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అట్లాగే లైక్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. అట్లాగే ఈరోజు టాపిక్ వచ్చేసి మెటా టైటిల్. అంటే అసలు మెటా టైటిల్ అంటే ఇప్పుడు మనం ఆన్ పేజ్ ఎస్ఈఓలో కీవర్డ్కి ఎంత మేర టైటిల్ ఉండాలి, సో అది ఏ విధంగా టైటిల్ ఉండాలి, సో దాని గురించి ఈరోజు మనం డీటెయిల్స్ అవి తెలుసుకుందాము. ఓకేనా? సో అసలు మెటా టైటిల్ అంటే ఏంటి? మెటా టైటిల్ అంటే ఒక కీవర్డ్ అనమాట. కీవర్డ్ అంటే ఎవరైతే గూగుల్లో ఒక వర్డ్ని మనం సెర్చ్ చేస్తాం, అంటే ఒక బిజినెస్ సంబంధించిన ప్రోడక్ట్ని మనం సెర్చ్ చేస్తాము, ఆ హెడ్డింగ్ అనేది ఉంటుంది కదా, సో దాన్నే కీవర్డ్ అంటాం అనమాట. ఓకేనా? సో అసలు ఆ కీవర్డ్ అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా రియల్ ఎస్టేట్ కంపెనీ ఇన్ హైదరాబాద్, సో ఇది ఒక కీవర్డ్ అనమాట. ఓకేనా? సో దీన్నే టైటిల్ అంటాం. అసలు ఈ టైటిల్ యూజర్స్కి అర్థమయ్యే విధంగా ఉండాలన్నమాట. అర్థమయ్యే విధంగా ఉండాలి. సో సింపుల్గా నోటితో పలికే విధంగా ఉండాలి. అట్లాగే ఈ కీవర్డ్ అనేది ఎక్కువ లెంతీగా కాకుండా ఒక 3-4 వర్డ్స్లో ఉండే విధంగా చూడాలి. సో అంతకుమించి ఎక్కువ ఉంటే ఏంటంటే కస్టమర్ అనేవాడు ఈ కీవర్డ్ని అర్థం చేసుకోలేడు, అట్లాగే దాన్ని సరిగా చదవలేడు, వాళ్ళకి నోరు తిరగదు. అలాంటప్పుడు ఏమవుతుందంటే కస్టమర్ ఆ కీవర్డ్ని వదిలేసి వేరే కీవర్డ్కి అనేది వెళ్ళిపోతాడు అనమాట. ఓకేనా? సో ఒక కీవర్డ్ ఇచ్చేటప్పుడు దానికి 580 పిక్సెల్ లెంత్ అనేది ఉండాలన్నమాట. అంతకుమించి ఎక్కువ ఉంటే ఏమవుతుందంటే కీవర్డ్ అనేది కీవర్డ్ డెన్సిటీ కిందకి అనేది వస్తుంది అనమాట. కీవర్డ్ డెన్సిటీ అంటే అది కీవర్డ్ అనేది స్టఫింగ్ అయిపోద్ది. స్టఫింగ్ అయిపోవడం వల్ల మీ గూగుల్ అనేది మీ కీవర్డ్ని ర్యాంకింగ్ అనేది చేయదనమాట. ఓకేనా? సో ఈరోజు టాపిక్ వచ్చేసి ఇదనమాట. ఎవరికైతే ఈ వీడియో నచ్చిందో వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.